హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ సాఫ్ట్ రవ్వ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పక్కా కొలతలు చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో మీరు రవ్వ లడ్డు చేస్తే ఇంకా వేరే ఎక్కడా స్వీట్ షాప్లో కొనాల్సిన పని లేదు, ఎక్కడ వెతకవలసిన పని లేదు. 100% పక్కాగా సూపర్ టేస్టీగా ఉండే సాఫ్ట్ రవ్వ లడ్డుని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. జనరల్‌గా రవ్వ లడ్డు అనేది చాలా తక్కువ రోజులు నిల్వ ఉంటుంది గదా! బట్ ఈ ప్రాసెస్‌లో చేస్తే మీకు రవ్వ లడ్డు అనేది బయట పెట్టినా కూడా కనీసం 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులైనా ఈ రవ్వ లడ్డు అనేది గట్టిపడదు. సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకోగానే జారిపోతుంది. ఈ రవ్వ లడ్డు రెసిపీని ఎవరైనా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ మృదువైన రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రవ్వ లడ్డు కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తరువాత ఇందులోనే పావు కప్పు దాకా జీడిపప్పు, కిస్మిస్ వీటిని కలిపి వేసుకొని దోరగా వేయించుకోండి. సన్నటి సెగ మీద నిదానంగా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత అదే నేతిలో ఒక కప్పున్నర దాకా బొంబాయి రవ్వని వేసుకొని దోరగా నిదానంగా 10-15 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి. మీరు రవ్వని ఎంత బాగా వేయిస్తే లడ్డు రుచి అంత బాగుంటుందండి. మంటని అస్సలు పెంచకుండా సన్నటి సెగ మీదే అలా వదిలేయకుండా గరిటెతో మధ్య మధ్యలో కదుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ రవ్వ అంతా ఈవెన్గా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. మీరు రవ్వని చక్కగా వేయిస్తుంటే ఇల్లంతా కమ్మటి వాసనతో నిండిపోతుందండి. ఇలా వేయించుకున్న రవ్వలోకి ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. వీలైతే కొబ్బరి వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి తురుముకోండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి తురుము వచ్చేస్తుంది. లేదంటే కొబ్బరి కూరతో అయినా కొబ్బరిని తురుముకోవచ్చు. ఇక్కడ నేను కప్పున్నర రవ్వకి ఒక కప్పు వరకు కొబ్బరిని వాడానండి. మీకు కావాలంటే కప్పున్నర దాకా వేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటేనే రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా రవ్వలోకి పచ్చి కొబ్బరి తురుము వేసిన తరువాత మళ్ళీ సన్నటి సెగ మీద రవ్వతో పాటు కొబ్బరిని 10 నిమిషాల పాటు వేయించాలి. అవసరమైతే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నిదానంగా గరిటెతో కలుపుకుంటూ అడుగు పట్టకుండా వేయించండి. సో టోటల్గా నేను తీసుకున్న రవ్వ క్వాంటిటీకి ఇదంతా వేయించడానికి నాకు 20-25 నిమిషాల టైం పట్టిందండి. ఇలా దోరగా కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ లడ్డు కోసం పాకం పట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని వేసుకొని అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పంచదార కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ పంచదారని పూర్తిగా కరగనివ్వండి. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుందండి. మనం నీళ్ళు ఎక్కువగా వేయలేదు కాబట్టి పాకం వెంటనే వస్తుందన్నమాట. మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఒక కప్పున్నర దాకా పంచదార వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని అది కూడా పూర్తిగా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇలా లేత తీగ పాకం రావాలి. వేళ్ళ మధ్యలో ఇలా సన్నటి తీగ వస్తే సరిపోతుందండి. వెంటనే ఇందులోకి పక్కన కలిపి పెట్టుకున్న రవ్వని డ్రై ఫ్రూట్స్తో సహా వేసేసేయండి. చిన్న మంట మీదే ఇలా గరిటెతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచండి. ఈ పాకంలో కాస్త రవ్వ ఉడికితే చాలు. ఇలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసేయండి. తరువాత ఈ కడాయిని పక్కన ఉంచి మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ కాస్త చల్లారనివ్వండి. మరీ ఎక్కువగా చల్లారనివ్వకూడదండి. ఎందుకంటే రవ్వ అంతా గట్టిగా అయిపోయి లడ్డూలు చేసుకోవడానికి వీలుగా ఉండదు. ఒక 5 నిమిషాలకి మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు చల్లారిపోతుంది.
అంతవరకు చల్లారబెడితే చాలు. చూసారు కదా, ఇలా కొద్దిగా చల్లారిపోతే చాలు. ఆ తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని లేకపోతే ఆయిల్‌నైనా రాసుకోవచ్చు. చేత్తో ఇలా మ్యాష్ చేసుకుంటూ లడ్డూల కింద చుట్టేసుకోవడమే. ఇది కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లడ్డూ చుట్టడం చాలా ఈజీ అయిపోతుందండి. లేకపోతే చల్లారే కొద్దీ కొంచెం గడ్డల కింద ఫామ్ అవుతుంది. అప్పుడు చేత్తో మ్యాష్ చేసుకుంటూ ఉండలు చుట్టేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా రవ్వని తీసుకుంటూ ఉండలు చుట్టుకుంటూ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా డ్రై ఫ్రూట్స్ తగులుకుంటూ చాలా చక్కగా వస్తుందండి లడ్డు. నాకు స్వీట్స్‌లో ఈ రవ్వ లడ్డు అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. అందుకని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే పచ్చి కొబ్బరి తురుమును వేసాం కదా, ఎలా నిల్వ ఉంటుంది అంటే, మనం పచ్చి కొబ్బరి తురుముని రవ్వతో పాటు బాగా రోస్ట్ చేసాం కదా, అప్పుడు అందులో ఉన్న తేమ అంతా పోతుంది. సో, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా రవ్వని అంతా లడ్డూల కింద చుట్టేసుకున్న తర్వాత ఇలా ఎయిర్‌టైట్ కంటైనర్ బాక్స్‌లో ఉంచేసి నిల్వ ఉంచుకుంటే ఎన్నటికీ పాడు కాకుండా ఉంటుందండి. అలాగే సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. సో, మీరు కూడా ఈ సాఫ్ట్ రవ్వ లడ్డూని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.